ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ప్రపంచ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు ఇవాళ తొలి అడుగు వేస్తుంది. తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయనపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు మధ్యాహ్నం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 3 గంటలకు ఉద్దండరాయనపాలెంకి వెళ్తారు. శంకుస్థాపన సాయంత్రం 6 గంటలకి జరుగుతుంది. తర్వాత సీఎం ప్రసంగిస్తారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కంప్యూటర్ టెక్నాలజీలో ఓ సరికొత్త విప్లవం అనుకోవాలి. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లో చాలా వరకు 64 బీటీతో పనిచేస్తున్నాయి. ఇదివరకు 32 బిట్ ఉండేది. 32 కంటే 64 బిట్ డబుల్ పవర్ఫుల్. అంటే కంప్యూటర్లు మరింత వేగంగా పనిచేస్తున్నాయి. అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అత్యంత వేగవంతమైనది. అంతేకాదు, ఒకేసారి కొన్ని కోట్ల పనులను కంప్యూటర్లు వేగంగా చేసేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ వీలు కల్పిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ లో మరో ముందడుగు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి అమరావతి ఉదండరాయపాలెంలో అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ రోజు 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమంలో, శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడాను హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఉదండరాయపాలెంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాక సందర్భంగా బీజేపీ అటు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయన స్వాగతానికి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కలిగితే కూడా ముఖ్యమంత్రి నిన్న మీడియాతో చిట్చాట్ జరిగిన సందర్భం కూడా చెప్పడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే విషయాలు మీరు అన్నట్లుగా హై స్పీడ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సిస్టమ్ లో ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ వాటి పనితీరు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయం మీద ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో క్వాంటమ్ వ్యాలీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అమరావతి ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ యువతకి ఉపాధితో పాటు ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్తున్న వారు కూడాను అమరావతిలో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కనీసం 2-3 ఏళ్ళు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం అంతా కూడా పూర్తి చేసి అప్పగించాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఏదైనా సరే అమరావతిలో ఇటు ఏదైతే జాతీయ బ్యాంకుల ఏర్పాటు తర్వాత అటు భారీ లెవెల్లో కూడాను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభిస్తుంది. మన పక్కన క్వాంటమ్ వ్యాలీ ద్వారా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అలాగే ఏదైతే టెక్నికల్ సంబంధించిన దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వము బెంగళూరుకు ధీటుగా కూడాను అమరావతి ముందు వరుసలో ఉంది అని చెప్పడంలో భాగంగా ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవాన్ని చాలా ఆర్భాటంగా, అట్టహాసంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. 2 వరుసల్లో 8 భారీ టవర్ల నిర్మాణానికి సంబంధించిన మోడల్ కూడా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 48 అంతస్తులు, 29 అంతస్తులు ఎత్తైన టవర్ల నిర్మాణం, అలాగే 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఏదైనా సరే ఇది ఒక అద్భుత నిర్మాణంగా ఉండాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలాంటి భారీ నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. వైశాలి. అప్డేట్స్.